కాకరకాయ కహానీ. ఒకప్పుడు పళ్ళు, కూరగాయలన్నీ ఒకే రంగులో, ఒకే ఆకారంలో, ఒకే రుచితో ఉండేవట. మానవులు అవి తిని తిని అలసిపోయారు. ఏ చెట్టు చూసినా కాయలతో నిండుగా కళకళలాడుతా ఉండేది. కాని దేనిని తినబుద్ధి అయ్యేది కాదు. ఆకలితో సావలేక తప్పనిసరై తిట్టుకుంటా, బాధపడతా అవి తింటా ఉండేవారు. అది గూడా ఏదో తిన్నామంటే తిన్నామంతే. పళ్ళు కాయలు కొమ్మలపైనే పండి రాలిపోతా ఉండేవి. మనుషులు తమను సరిగా తినకపోవడంతో పళ్ళు కాయలు అన్నీ బాధతో కుమిలిపోతా ఉండేవి. ఒకసారి నారదుడు భూమిపైన మనుషులు ఎలా బతుకుతా ఉన్నారో చూద్దామని దేవలోకం నుంచి కిందికి దిగి వచ్చాడు. మనుషుల మొహాల్లో కళలేదు. అంతా దిగులుగా నీరసంగా కనబడ్డారు. అది చూసి నారదుడు కొందరిని పిలిచి ఎందుకు మీ మొహాలు అలా వాడిపోయి ఉన్నాయి? కళ్లముందు అంత తిండి దొరుకుతా ఉన్నా మీ డొక్కలు ఎందుకు అలా లోపలికి పీక్కుపోయాయి? ఏం జరిగింది అని అడిగాడు. ఏం చేద్దాం సామీ, ఈ చప్పటి తిండి తిని తిని మొహం మొత్తిపోయింది. నోటిలో పెట్టుకుంటే చాలు వాంతికి అవుతా ఉంది. బతకడానికి గతిలేక అలాగే బలవంతంగా తింటావున్నాం గాని కోరికతో కాదు అన్నారు. ఆ మాటలకు నారదుడు, నిజమే, ఇలా ఎప్పుడూ గానుగెద్దులా ఒకే తిండి తింటావుంటే బతుకులో మజా ఏముంటాది? పూలకు రకరకాల వాసనలు ఉన్నట్టు, చేపలకు రకరకాల రంగులు ఉన్నట్టు, కాయలకు కూడా రకరకాల రుచులు ఉంటే ఎంత బాగుంటాది అనుకుని పోయి దేవునికి జరిగిందతా చెప్పాడు. దేవుడు కూడా మనుషులు చెప్పింది నిజమే గదా అనుకున్నాడు. దాంతో ఒక మంచి రోజు చూసుకుని ఒక్కొక్క కాయకు ఒక్కొక్క ఆకారం, ఒక్కొక్క రుచి ఇవ్వసాగాడు. దాంతో కొన్ని కాయలు తీయగా మారగా, మరికొన్ని పుల్లగా అయ్యాయి. ఇంకొన్ని చేదుగా మారగా మరికొన్ని వగరుగా మారాయి. పండు పండుకు మరలా రుచుల్లో తేడా వచ్చింది. పనస పండుదొక తీపైతే మామిడి పండుదొక తీపు, జామ పండుదొక తీపైతే సపోటా పండుదొక తీపు. ఒక పండు ఉన్నట్టు మరొక పండు ఉండదు. ఒక కూరగాయ ఉన్నట్టు ఇంకొక కూరగాయ ఉండదు. రంగులో, వాసనలో, ఆకారంలో, పరిణామంలో తేడా వచ్చేసింది. లోకంలో ఎన్ని రకాల కూరగాయలు, పళ్ళు ఉన్నాయో అన్ని రకాల రుచులు కొద్ది కొద్ది తేడాలతో వచ్చేశాయి. ఇక మానవుల ఆనందానికి హద్దే లేదు. సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. రోజూ రకరకాల పళ్ళు, కూరగాయలు తింటా వేడుక చేసుకోసాగారు. చెట్టులన్నీ తమ కాయలు మనుషులు పోటీలు పడి తింటా ఉంటే ఆనందంతో మురిసిపోయాయి. అన్నీ ఆనందంగా ఉన్నా కాకరకాయ ఒక్కటి చాలా దిగులుగా ఉంది. మనుషులు ఎవరూ దాని దరిదాపులకు కూడా రావడం లేదు. ఆఖరికి పశువులు గూడా దూరం నుంచే వాసన చూసి వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక్కసారిగా దానికి ఒంటరితనం చుట్టేసింది. ఎందుకంటే దానికి భయంకరమైన చేదు రుచి వచ్చేసింది. నోటిలో పెట్టుకుంటే చాలు ఎవరైనా సరే యాక్తు అని ఉమ్మేయవలసిందే. దాంతో అదొక పనికిరాని కాయలాగా అందరూ పట్టించుకోవడం మానేశారు. మనిషైనా చెట్టైనా పుట్టినాక 10 మందికి ఉపయోగపడాలా? అలా ఉపయోగపడనప్పుడు బతికినా ఒకటే చచ్చినా ఒకటే అనుకోని దేవుని దగ్గరికి బయలుదేరింది. కొండలు, గుట్టలు, నదులు, వాగులు అన్నీ దాటుకుంటూ ఆఖరికి దేవుని దగ్గరికి చేరింది. దానిని చూసి దేవుడు, ఏమి కాకరకాయ, ఏమిలా వచ్చావు? మొహంలో అస్సలు కళలేదు. ఏంది నీ బాధ? హాయిగా భూలోకంలో మనుషులతో, పశువులతో కలసి కమ్మగా ఉండక ఇలా కిందామీదా పడతా ఇంత దూరం వచ్చావు అని అడిగాడు. దానికి కాకరకాయ కళ్ళనీళ్లతో, నీకేం సామీ, ఎన్నైనా చెబుతావు? అక్కడ భూలోకంలో మనుషుల సంగతి పక్కన పెట్టు, కనీసం పశువులు కూడా నన్ను కన్నెత్తి చూడ్డం లేదు. పలకరించేవారు ఎవరూ లేక బతుకు మీద ఆశనే పోతా ఉంది. ఇదంతా నీవల్లే అంటూ జరిగిందంతా చెప్పింది. అది విన్న దేవుడు, అరేరే, నువ్వు చెప్పింది నిజమే. నావల్ల నువ్వు ఎంత బాధపడ్డావు? దేవుడైనా మనిషైనా ఇతరులను బాధపెట్టినా, తప్పుచేసినా తలవంచుకుని నిలబడవలసిందే. నా పొరపాటుకు మన్నించు. సరే, జరిగిపోయిందాన్ని తలచుకుని బాధపడడం కన్నా జరగబోయేదాని గురించి ఆలోచించడం మేలు. చెప్పు, నీకే రుచి కావాలి? మధురమైన మామిడిపండును మించిన మనోహరమైన తీయదనాన్ని ఇవ్వనా? తలచుకోగానే సర్రున నోటిలో నీరు ఊరిపోయేలా చింతపండును మించిన పులుపుదనాన్ని ఇవ్వనా? నోటిలో పెట్టి కొంచెం కొరకగానే మంటకు సర్రున కళ్లల్లో నీళ్లు తిరిగేలా మిరపకాయను మించిన కారం ఇవ్వనా? చెప్పు, నీకేం కావాలి అన్నాడు. దానికి కాకరకాయ చిరునవ్వు నవ్వి, వేరే కాయల రుచులు నాకెందుకు సామీ? నా చేదు ఇంచు కూడా తగ్గకుండా ఇలాగే ఉండని. కాని మానవులు నన్నే కాక నాలాగే చేదుగా ఉండే ఇతర కాయలను కూడా తినేలా వరం ఇవ్వు. అది చాలు అనింది. దేవుడు బాగా ఆలోచించి, సరే అయితే, నీకు ఇప్పటినుంచి రోగాలను నయంచేసే అనేక ఔషధ గుణాలు అలవడతాయి. దాంతో మానవులంతా నువ్వెంత చేదుగా ఉన్నా ఎగబడి తింటారు. సరేనా అన్నాడు. కాకరకాయ సంబరంగా తల ఊపింది.
ఆ రోజునుంచి మానవులు తమ జబ్బులు నయం చేసుకోవడం కోసం పళ్లతో బాటు ఎంత చేదుగా ఉన్నా కాకరకాయలు కూడా తినడం మొదలుపెట్టారు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.